ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు పద్యభాగంలో భాగంగా మనం ఈరోజు తిక్కన సోమయాజి గారు రచించిన మొదటి పాఠ్యభాగం ద్రౌపది ఆత్మగౌరవం. ఈ పాఠ్యభాగంలో మనకు 2 వ్యాసరూప ప్రశ్నలు ఇచ్చారు. మొదటిది, భీమ ద్రౌపదుల మధ్య జరిగిన సంభాషణను వివరించండి. ద్రౌపది ఆత్మగౌరవం పాఠ్యభాగ సారాంశం రాయండి. ఈ 2 ప్రశ్నలలో మనం ఒకే రకమైన సమాధానాన్ని రాయవచ్చు. ఆ సమాధానం ఏంటో చూద్దాం. వంటశాలలోనికి వచ్చిన ద్రౌపదిని భీముడు ఆ నీచునికి నీకు మధ్య జరిగిన విషయం ఏమిటని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది సుదేష్ణ మందిరంలో తాను తన పనిలో నిమగ్నమై ఉండగా అక్కడికి కీచకుడు సింగారించుకొని వచ్చాడని, తాను కీచకునికి లోబడినట్టుగా నటించి వాడిని నర్తనశాలకు ఒంటరిగా రాత్రిపూట రమ్మని చెప్పానని, మూర్ఖుడైన కీచకుడు వస్తానని చెప్పాడని అన్నది. భీముడు భూమండలం కంపించేలా, ఆకాశం అల్లల్లాడేలా, దిక్కులు పిక్కటిల్లేలా, కులపర్వతాలు వణికేలా, సముద్రాలు కల్లోలితమయ్యేలా చిత్రవధ చేసి నా రౌద్ర రూపాన్ని చూపించి తగిన ఉపాయంతో కీచకుని చంపేస్తాను అని ద్రౌపదితో పలికాడు. భీముడు యుద్ధానికి పోయే ఉత్సాహంతో తన కోపావేశం బయటి వారికి తెలపకుండా నర్తనశాలలోకి ప్రవేశించి ద్రౌపదిని కనపడకుండా దాచి భవనం మధ్యలో ఉత్తర పవలించే మెత్తని పాన్పుపై కూర్చున్నాడు. చీకటి పడగానే కీచకుడు నర్తనశాలకు వచ్చి పాన్పు వద్దకు చేరి మన్మథ భావాలు మనసులో కలుగుతుండగా మాలిని అనుకొని భీముని శరీరంపై చెయ్యి వేశాడు. భీముడు తటారున లేచి కీచకుని మనస్సు కలత చెందేటట్లు అట్టహాసం చేసి తన భుజబలం చేత అతని తలపట్టి వంచగా కీచకుడు బలపరాక్రమాలను కూడగట్టుకున్నాడు. వారిద్దరి మధ్య భయంకరంగా యుద్ధం సాగింది. చివరకు కీచకుడు నేలపై పడిపోగా భీముడు అతని తలను కాళ్లను పొట్టలో గ్రుక్కి గుండ్రని మాంసపు ముద్దగా చేసి చంపివేశాడు. ద్రౌపది శాంతించింది. భీముడు తన పగ తీర్చుకున్నాడు. ఈ ప్రశ్న రాసే సందర్భంలో కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోండి. ద్రౌపదికి భీముడికి జరిగిన సంభాషణ, భీముడి ప్రతిజ్ఞ, భీముడు ఉత్సాహంతో నర్తనశాలకు ప్రవేశించడం, కీచకుడు నర్తనశాలకు వచ్చి మాలిని అనుకొని భీముని శరీరంపై చెయ్యి వేయడం, భీముడు తటాలను లేచి కీచకుడితో యుద్ధం చేయడం, కీచకుడిని చంపివేయడం మొదలగు అంశాలను గుర్తుంచుకుంటే ఈ ప్రశ్నకు సులువుగా మనం సమాధానం రాయవచ్చు.